Please subscribe and press bell icon for more videos. Hi, my dear competitive aspirants. Welcome to Star Maths classes. ఈ రోజు మనం నేర్చుకున్నాం కదా పర్సెంటేజెస్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా మార్చాలి, ఫ్రాక్షన్స్ పర్సెంటేజ్ ఏ విధంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు? కన్వర్ట్ 64/25 ఇంటూ పర్సెంటేజ్. 64/25ను శాతంలో మార్చమన్నాడు. ఫస్ట్ చూడండి, నేను ట్రిక్ చెప్తాను, ఆ తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ట్రిక్ చూడండి, ఏం ట్రిక్ ఉంటుంది అంటే, ఫస్ట్ నేను ఏమన్నా లవం చూసుకోండి. లవం ఏమవుతుంది? 64. లవం అంటే న్యూమరేటర్. ఓకే, 25 హారం డినామినేటర్. ఓకే, న్యూమరేటర్ అనేది ఎక్కువ ఉందా, డినామినేటర్ ఎక్కువ ఉందా? న్యూమరేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది. అయితే నేనేమన్నా పర్సెంటేజ్ ఏముంటుంది అన్న, 100% కంటే ఎక్కువ, అంటే అబౌవ్ 100 ఉంటుంది. ఎందుకంటే లవం ఎక్కువ ఉంటే 100% కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 100 కంటే ఎక్కువ ఏది ఉంది? ఇది కాదు, ఇది 100 కంటే తక్కువ, ఇది 100 కంటే తక్కువ, ఇది 100 కంటే తక్కువ. కాబట్టి ఇదే ఆన్సర్. ఈ విధంగా ఇది నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ట్రిక్ చెప్పాను కదా, ప్రాసెస్ చూద్దామా? ప్రాసెస్ లో చూద్దాం. మనకు ఆన్సర్ ఏది వచ్చింది? ఇది వచ్చిందిగా. ప్రాసెస్ లో చూద్దాం. 64/25 ని పర్సెంటేజ్ లోకి మార్చాలంటే ఏం చేయాలి అన్న? ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100. 25 1 దా, 25 4 దా, 464 దా, 256 వచ్చింది ఆన్సర్. ప్రాసెస్ లో చేస్తే టైం పడుతుంది. మనం కొంచెం ఆప్షన్స్ చూసి కొన్ని ట్రిక్స్ గుర్తుంచుకుంటే ఈజీగా ఇది ఒకటే సెకండ్ చేయొచ్చు మనం, ఇలాంటి ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఇది ఆన్సర్. నెక్స్ట్ హౌ ఇస్ ద 3/4 ఎక్స్ప్రెసెస్ యాజ్ పర్సెంటేజ్? 3/4 ఎంత శాతం అన్నాడు. 3/4 అంటే మనకు 1/4 అంటే ఎంత మనకు తెలుసు. 1/4 అంటే 25%, 2/4 అంటే 50%, 3/4 అంటే 75%. డైరెక్ట్ ఇంతే ఆన్సర్. మన ట్రిక్స్ గుర్తుకుంటే మాత్రమే మనం ఒక్క సెకండ్ లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ ప్రాసెస్ లో చేసే విధంగా ఉంటుంది. చూడండి, 3/4 ఇంటూ ఏం చేయాలి? 100 చేయాలి. 4 1 దా, 4 25 దా, 3 25 దా, 75. ఈ విధంగా వచ్చింది ఆన్సర్ 75. డైరెక్ట్ ఈ విధంగా మనం ఒకటే సెకండ్ లో చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని. ఎప్పుడు మనకు ట్రిక్స్ గుర్తుకుండాలి. 3/4 అంటే ఎంత అని గుర్తుకుండాలి. 1/4 అంటే 25%, 3/4 అంటే 75%. ఈ విధంగా గుర్తుండాలి. 5/4% అంటే 125%. ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ద రేషియో ఆఫ్ 5/4 ఎక్స్ప్రెసెస్ యాజ్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు. ఓకే, 5:4 అన్నాడు. 5:4 అంటే 5/4 అన్నాడు కదా. అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనం? 5/4. లవం ఎక్కువ ఉంది, హారం తక్కువ ఉంది. కాబట్టి పర్సెంటేజ్ ఏ విధంగా ఉండాలి? 100 అబౌవ్ ఉండాలి. 100 అబౌవ్ ఏది ఉంది చూడండి, ఇది 100 అబౌవ్ కాదు, ఇది 100 అబౌవ్ కాదు, ఇది 100 అబౌవ్ కాదు. ఇదే ఆన్సర్. ఈ విధంగా ఇప్పుడు చూడండి, మనం ప్రాసెస్ చేస్తే 5/4 ఇంటూ 100. ఓకే, 4 1 దా, 4 25 దా, 5 25 దా, 125. ఓకే, చూడండి, మనకు కొన్ని ట్రిక్స్ తెలిసి ఉంటే, మన బేసిక్స్ నేను ఏదైతే చెప్పానో అవి నేర్చుకుంటే తప్ప మీరు ఈ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువ సమయంలో చేయలేరు. కాబట్టి మీరు ఫస్ట్ నేను చెప్పిన ప్రతి వీడియో బేసిక్స్ ఒకదాని తర్వాత ఒకటి చూడండి, అప్పుడే మీరు ఈజీగా చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3.5 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. 3.5ను శాతంలో మార్చగా. మీరు చేయండి, ఇది మీరు చేసి చూడండి, వస్తుందో చూడండి. అందరూ ఇక్కడ మిస్టేక్స్ ఇస్తారు. ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, ఇంకో విధంగా చూడండి. 3.5 అన్నాడు కదా, సేమ్ 3.5 అంటే దీన్ని ఏమని రాయొచ్చు? పాయింట్ తీసేస్తే ఇది కింద 10 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, లవం ఎక్కువ ఉంది, హారం తక్కువ ఉంది. లవం ఎక్కువ ఉంది, న్యూమరేటర్, హారం డినామినేటర్ తక్కువ ఉంది. కాబట్టి పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది? 100 అబౌవ్ ఉంటుంది. 100 అబౌవ్ అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి,
ఇది 100 అబోవ్ కాదు కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఇది ఆన్సర్, ఎందుకంటే 100 అబోవ్ ఉంది. ఒకవేళ మనం చేస్తే కూడా చూడండి 35. ఓకే, 35/10 into 100. ఓకే, 10 0 0 cancel. 35 10 350. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం 350 వచ్చింది. ఎందుకంటే ట్రిక్స్ గుర్తుంచుకోవాలి. లవము న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఉంటే అప్పుడు 100% కంటే ఎక్కువ. ఓకే, అబోవ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు డినామినేటర్ అయితే 100% ఈక్వల్. ఓకే, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ అయితే అప్పుడు 100 బిలో. ఓకే, ఈ విధంగా ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఈజీగా ఎగ్జామ్ లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, Thanks for watching my videos.